హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుమిత. ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే, నేను మీషో నుంచి ఒక పట్టు చీర అయితే తెప్పించానండి. ఈ పట్టు చీర ఎలా ఉంది, మెటీరియల్ బాగుందా లేదా, అండ్ నేను పెట్టిన ఆర్డర్ మాత్రమే వచ్చిందా అనేది మనం ఈరోజు చూద్దాము. సో పట్టు చీర అని అంటే ఇప్పుడు ఆషాఢ మాసం సేల్ అయితే జరుగుతుంది కదా. ఆషాఢ మాసంలో చాలామంది చాలా రకాల చీరలు కానీ డ్రెస్సులు కానీ కొంటూ ఉంటున్నారు. సో అలాగా నేను ఆషాఢం సేల్లో అయితేనే ఇది తీసుకున్నాను. సో ఎందుకనంటే మనకు పట్టు చీరలు బిలో 1000 అయితే అస్సలు దొరకవు కదా. సో ఇది నేను చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకున్నాను. సో తక్కువ ప్రైస్లో వచ్చింది కదా అని క్వాలిటీ బాగలేదు అని అనుకుంటున్నారేమో. క్వాలిటీ అయితే బాగుంది అని నేను అనుకుంటున్నాను. సో క్వాలిటీ ఎలా ఉంది అండ్ వీడియో ఎలా ఉంది, సారీ ఎలా ఉంది అనేది చూసేయాలి అని అంటే మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఆర్డర్ అయితే ఇదండి. నేను ఈ చీర అయితే తెప్పించాను. సో ఇక్కడ నుంచి నేను టర్న్ ఆఫ్ చేస్తే మీకు కలర్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. చూడండి, మొత్తం బార్డర్ వచ్చేసింది. సో బార్డర్ ఇలా ఉంది. నేను ఓపెన్ చేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ఓపెన్ చేసి చూసేద్దాం. చూడండి, ఈ చీర అయితే నేను ఆర్డర్ చేశాను మీషో నుంచి. సో చూడండి, సారీ అయితే ఎంత బాగుందో. ఇదంతా వచ్చేసి బార్డర్ అనమాట. బార్డర్ మనకు జారీ వర్క్తో అయితే వచ్చింది. ఇది కంచుపట్టు చీర అండి. స్టైల్ వచ్చేసి మనకు బనారసి. సో నేను వచ్చేసి ఇది మాత్రం మొత్తం పింక్ కలర్ అనమాట. సో దీంతో ఇంకో కలర్ కూడా ఉంది, అది నీకు ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. చూడండి, ఇది మొత్తం కూడా బార్డర్ అనమాట. అంటే మనకు కింద వస్తుంది కదా అంచు, ఇది బార్డరు. మనకు పైన వచ్చేసి చూడండి ఇట్లా ఇచ్చారు. సో అంతా కూడా జారీ వర్క్. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి. మీకు వీడియో లైటింగ్ వల్ల డిఫరెంట్గా అనిపిస్తుండొచ్చు. మనకి ఇది ఉంది కదా, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. చూడండి, కొంచెం షేడ్ కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్. ఆ బార్డర్ వచ్చేసి ప్యాకింగ్ కూడా నీట్గా ఇచ్చేసారు. చూడండి, మొత్తం పింక్ కలర్. మనకు ఇది వచ్చేసి జారీ వర్క్తో చిన్న లైట్గా ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు డిజైన్ అయితే. మొత్తం చేసి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఓపెన్ చేశాక. సో మీరు గెస్ చేయగలరా దీనికి ఏ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందో? చూసేయండి. చూడండి ఎంత బాగుందో కదా వర్క్. పింక్ కలర్కి గ్రీన్ కలర్కి కాంబో ఎలా ఉందో చూడండి. సో ఇది గ్రీన్, ఇది పింక్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది కదా. చూడండి, ఇది వచ్చేసి మనకు సారీ స్టార్టింగ్ అనమాట. సో మనకి ఇట్లా ఇచ్చారు. ఇదైతే ఓపెన్ ఇచ్చేసారు. మనము ఇది జిగ్జాగ్ అట్లా చేపించుకుంటాం కదా. సో 1 స్టిచ్ అయితే చేపించుకోవాలి. మనకు బార్డర్ అయితే చూడండి, బార్డర్ మొత్తం ఇలా ఇచ్చారు. చూడండి, అంటే సారీకి మొత్తం ఇదే బార్డర్ ఉంది. జారీ వర్క్తో లైట్గా చూడండి లీవ్స్ ఫ్లవర్స్ లాగా అట్లా ఇచ్చేసారు వర్క్ మొత్తము. అండ్ కింద వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో ఒక బార్డర్ ఇచ్చేసారు. చీర అంతా కూడా ఇదే బార్డరు. చూడండి, సో కంప్లీట్గా సారీ కలర్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా నచ్చింది. చూడండి, మనకు లుక్ కూడా మన ఫంక్షన్స్కి కానివ్వండి, సారీస్కి కానీ కట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. అండ్ తక్కువ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ సారీ రావడం చాలా తక్కువ అండి. బయట స్టోర్స్లో అయితే అస్సలు దొరకదు కదా. చూడండి, ఇది వచ్చేసి మనకు అంచు అనమాట. అంటే మనం ఇక్కడ పిన్ పెట్టుకుంటాం కదా, సో ఆ అంచు అనమాట ఇదంతా కూడా. చూడండి, ఇది ఎంతవరకు వచ్చింది అని అంటే మనకు ఇంతవరకు. సో ఇంతవరకు వచ్చేసి మనకు బార్డర్ అనమాట వెనక. సో మనం పిన్ వేసుకుంటే ఇట్లా పెట్టుకుంటాం కదా, ఇట్లా అనమాట. బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూద్దాము. దీనికి కాంట్రోవర్సీ ఉందా లేదంటే సేమ్ మ్యాచింగ్ ఉందా అనేసి. సో ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. చూడండి, మనకు సారీ అంతా కూడా ఈ పింక్ కలర్లో ఉంది. అండ్ అంచు బార్డరు ఈ 2 కలర్లో మిక్స్ అయ్యేటట్టు మనకు బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చాడు. ఇదంతా కూడా మనకు హ్యాండ్స్కి వస్తుంది. ఈ బార్డరు హ్యాండ్స్కి వస్తుంది. సో మొత్తం క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడండి, మొత్తం బనారసీ స్టైలు అండ్ కంచు పట్టు చీర అనమాట. ఇది వచ్చేసి మొత్తం సారీ అంతా కూడా సేమ్ డిజైన్ ఉంది, బాగుంది. ఇక్కడ మనకు బ్లౌజ్కి వచ్చేసరికి చిన్న డిజైన్ ఇచ్చారు. చూడండి, జస్ట్ బాక్స్ లాగా ఇచ్చారు బ్లౌజ్ పీస్కి మాత్రం. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇదంతా వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇది వచ్చేసి మనకు అంచు. చూడండి, మొత్తం ఇక్కడ చూడండి షేప్స్ ఎలా ఇచ్చారో. మనకు ఒక శంఖం షేప్ లాగా అట్లా ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకు మొత్తం అంచుకు వస్తుంది వెనక. సో లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది.
మనకు పైన వచ్చేసి ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, అవి ఎట్లా వస్తుంది అని అంటే ఇట్లా వస్తుంది షేపు చూడండి. సో ఇది వచ్చేసి మొత్తం బార్డర్ వస్తుంది మనకు. లుకింగ్ అయితే చాలా బాగుందండి, మనకు ఫంక్షన్స్కి అయితే సూపర్గా సెట్ అవుతుంది. ఇంకో డౌట్ ఉంటుంది కదండి అందరికీ, పట్టు సారీస్ అంటే మనకు ప్లీట్స్ సరిగా వేసుకోలేము అనే భయం కూడా ఉంటుంది, ఎందుకంటే మనకు చక్కగా ఫోల్డింగ్ అయితే రాదు కదా. సో ఈ సారీతో నేను ఈ ఫోల్డింగ్ ఎట్లా వస్తుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. చూడు, నేను 2 ఫోల్డింగ్స్ అయితే వేసాను. సో ఆ ఫోల్డింగ్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేవా అనేది చూడండి. మనం ఒక్కసారి ఇట్లా అంటే మొత్తం అట్లా లైన్ పడిపోతుంది చూడండి. సో మనకు ప్లీట్స్ వేసుకోవడానికి కూడా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, చాలా కంఫర్టబుల్గా ఉంది సారీ అయితే. సో బ్లౌజ్ పీస్ కాంట్రాక్షన్ కూడా చాలా బాగుంది, నీట్గా కలర్ కాంబో అయితే సూపర్గా ఉంది అసలు. నేను మీకు వేసుకొని కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు పైన బార్డర్ వచ్చేస్తుంది, అంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా, మనకు పైన ఏమొస్తుందని అంటే ఈ వర్క్ వస్తుంది చూడండి. మనకు పైన కూడా నీట్గా ఉంది, మొత్తం గ్రీన్ కలర్లో అండ్ ఫ్లవర్స్ కానివ్వండి, లీవ్స్ కానివ్వండి, పర్టికులర్గా చాలా బాగుంది డిజైన్ అయితే. సో మనకు ఇట్లా ఉంది, బార్డర్ అయితే మాత్రం చాలా బాగుంది, నీట్గా క్లాసిక్గా ఉంది. సో మనకు ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది కాబట్టి, సో బ్లౌజ్ పీస్ ఎలా ఉంటుంది అని అంటే చూడండి. బ్లౌజ్ అయితే ఇది, అండ్ చీర మాత్రం మనకు కాంబో అయితే ఈ కలరు. సో నేను ఇట్లా వేసుకొని చూపిస్తాను మీకు. బ్లౌజ్ ఇట్లా వచ్చింది కదా, మనకు చీర అయితే ఈ కలర్లో ఉంటుంది చూడండి. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. బ్లౌజ్ ఇది వచ్చేసి సారీ అన్నమాట. సో కలర్ కాంబో అయితే చాలా బాగుంది కదా చూడండి. మనకు ప్లీట్స్ కూడా చాలా నీట్గా వస్తున్నాయి, అకేషన్స్కి మాత్రం చాలా బాగుంటుంది ఇదైతే. సో ఇది మీరు ప్రైస్ ఎంతో అని ఫీల్ అవుతున్నారేమో, ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్, చాలా అంటే చాలా అండర్ 600కి మాత్రమే మనకి ఇంత మంచి పట్టు చీర వస్తుంది అని అంటే ఎవరు నమ్మలేరు కదా. సో ఆషాఢం సేల్లో మనకు చాలా తక్కువకైతే ఇస్తున్నారు. నేను మళ్ళీ స్టోర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను వీడియోలో, ఖచ్చితంగా చూడండి. ప్రైస్ కూడా చాలా తక్కువ. సో మీకు ఈ వీడియో కానీ నచ్చింది అని అనుకుంటే, ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చేయిస్తాను. సో మీకు రివ్యూస్ చూస్తే ఏంటి అని అంటే ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఆ ప్రోడక్ట్ బాగుంటుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి, సో మీకు ఏ వీడియోస్ కావాలనేది నాకైతే షేర్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే ట్రై చేస్తాను చేయడానికి. సో వీడియో మొత్తం ఇది ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.